హాయ్ హలో నమస్తే. ఎన్టీవీ, ఏబిఎన్, రాధాకృష్ణ ఇది అయిపోయిన న్యూస్ని ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడుతున్నావు రమేష్ నీకు అనిపించవచ్చు. సో నేను అసలు దాని గురించి మాట్లాడలేదు. ఇది ఎన్టీవీ విషయము, అదే ఏబిఎన్ ఎన్టీవీలో ఒక స్టోరీ వేస్తే దాని మీద కేసు అయ్యి జర్నలిస్టులను అరెస్ట్ చేసి నేను దీని గురించి ఎందుకు మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్టీవీ ఇచ్చినటువంటి ఆ టెలికాస్ట్ చేసిన స్టోరీ మీద నేను కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే అది ఒక వ్యక్తిగత విషయాల్లోకి మనం వెళ్ళి స్టోరీలు వేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇప్పుడు ఎవరికో సంబంధాలు ఉంటే అది భారతదేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎఫెక్ట్ అవ్వదు, మనకు జీడిపి ఎఫెక్ట్ అవ్వదు, ఎకానమీ ఎఫెక్ట్ అవ్వదు, ఇండస్ట్రీలు రావు. ఎవరికో సంబంధాలు ఉంటే అవి ఇండస్ట్రీలు రావు కదా మనకి. ప్యూర్గా ఒక 2 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళిద్దరు ఇష్టపడితే అని ఉంటే ఒకవేళ జరిగితే అది వీళ్ళిద్దరు ఇష్టపడితే ఆ 2 ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి. మోర్ ఓవర్ ఉమెన్ని మనం డిగ్రేడ్ చేయకూడదు. సో నేను అది కన్విన్స్ అవ్వలేదు. ఇక ఏది ఎన్టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క స్టోరీ మీద నేను కన్విన్స్ అవ్వక నేను యాక్చువల్ దాని గురించి మాట్లాడలే. సరే, ఇప్పుడంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతాను ఏంటంటే వ్యాపారం యొక్క యాంగిల్లో మాట్లాడుతున్నా. నేను ఒక జర్నలిస్ట్ ప్రసన్న లక్ష్మిన ఆమె ఒక బులెటిన్ చూసి ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ది పూజా ప్రసన్న, న్యూస్ మినిట్ పూజా ప్రసన్న. ఐ హ్యావ్ సీన్ హర్ వీడియో, న్యూస్ మినిట్ పూజా ప్రసన్న వీడియో. ఆమెను చూసి ది వే షీ, అఫ్ కోర్స్ వీ నో దట్ ద న్యూస్ మినిట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్స్ ఐ లైక్ ఇట్ ఈజ్ న్యూస్ మినిట్. ఓకే, ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా రీసెర్చ్ చేసి మాట్లాడతారు వాళ్ళు. సో నేను దాని ఛానల్ ఫాలో అవుతుంటాను. సో అండ్ ప్రసన్న లక్ష్మి పూజా ప్రసన్న ఒక దీని మీద పెడితే సరే, ఇంకా అది నేషనల్ మీడియా వాళ్ళు ఒక బులెటిన్ వేశారు కదా, మాట్లాడుతున్నాను. ఓకే, నేను ఇప్పుడు పూజా ప్రసన్న చెప్పింది మీకు చెప్తున్నాను. అప్పుడు ఆమె ఇంగ్లీష్లో చెప్పింది కాబట్టి మీ తెలుగులకు ఉపయోగపడుతుంది అని చెప్తాను. ఓకే, పూజా ప్రసన్న న్యూస్ మినిట్ ఆమె ఏమంటుందట, ఇక్కడ వ్యాపార యాంగిల్లోనే మాట్లాడింది ఆమె. మీడియా హౌస్ అనేది జర్నలిస్టుల చేతుల్లో ఉండాలి, కానీ వ్యాపారవేత్తల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటే ఇక అది జర్నలిజం చేయరు అనేది ఆమె యొక్క అభిప్రాయం. నేను ఏకీభవిస్తున్నాను పూజా ప్రసన్నతోటి. ఎందుకు, ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి మీడియా హౌస్ ఉంటే వాళ్ళు జర్నలిజం చేయరు. వాళ్ళు పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి చేస్తారు తప్ప జర్నలిజం చేయరు. ఫెయిర్ జర్నలిజం ఎవరు. పాయింట్ 1. వ్యాపారస్తుల చేతుల్లో వస్తే డబ్బులు ఎలా సంపాదించాలని చూస్తారు తప్ప డబ్బులు తీసుకొని బులెటిన్లు వేస్తారు, డబ్బులు తీసుకొని న్యూస్ ఎయిర్ చేస్తారు. ఓకే, కాబట్టి వ్యాపారస్తుల చేతిలో మీడియా హౌస్ ఉన్నా, రాజకీయ నాయకుల చేతిలో మీడియా హౌస్ ఉన్నా ఇక ఆ జర్నలిజం అనేది చచ్చిపోయింది. ఓకే, జర్నలిస్టుల చేతిలో ఉండాలి, న్యూట్రల్ జర్నలిస్టుల చేతిలో ఉండాలి. అప్పుడు వాళ్ళు అటు ఇటు ఫెయిర్గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు ఒక స్టోరీ చేశారు. నేను ఆల్రెడీ చెప్పాను ఏంటంటే ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ విత్ ఎన్టీవీ స్టోరీ. అది ప్యూర్లీ ఏ పర్సనల్ స్టోరీ. అది జరిగిందో లేదో మనకు తెలీదు, ఉన్నా కూడా మనకు అనవసరం అది. ఓకే, పర్సనల్ ఇష్యూస్ని ఉన్నా కూడా మనకు అనవసరం. ఆ యొక్క స్టోరీలో ఎవరి పేరు చెప్పలేదు ఆమె. ఇప్పుడు ఆ ఎన్టీవీ వాళ్ళు వేసి ఎవరి పేరు చెప్పలేదు, ఏ డాక్యుమెంట్ చూపించలేదు, ఎలాంటి కరప్షన్ గురించి మాట్లాడలేదు. ఒక మినిస్టర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కడో సంబంధం ఉందండి. మనకెందుకు, మినిస్టర్కి ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధం ఉంటే ఇప్పుడు దానివల్ల ఏమైనా ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర తెలంగాణకి ఏమైనా ప్రాజెక్టులు వస్తాయి దానివల్ల ఏమైనా మనకు ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే ఎడ్యుకేషన్ పెరిగిద్దా, లేకపోతే కాలేజీల ఫీజులు తగ్గిస్తారా? ప్యూర్లీ దట్స్ ఏ ప్రైవేట్ ఇష్యూ బిట్వీన్ 2 people. ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది గవర్నమెంట్, రైట్? గవర్నమెంట్ ఎఫెక్ట్ ది పబ్లిక్, రైట్? దాన్ని ఎయిర్ చేయటం పొరపాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీవీ నుంచి. నా అభిప్రాయం చెప్తున్నా. ఫస్ట్ అలాంటి ఎన్టీవీనే కాదు, నేను ఏ న్యూస్ ఛానల్ అయినా సరే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అని అలాంటి ఇన్సిడెంట్స్ మీద ఎయిర్ చేస్తే నేను చూడను ఫస్ట్. నాకు అరే ఎందుకు రా వీళ్ళకి వాళ్ళు తప్పులు పడతారు మీకు ఎందుకు అని అనిపించింది. ఓకే, అది పొరపాటు, అది వేయకూడదు. సో ఇప్పుడు అక్కడ పేరేం చెప్పాల, పేరు చెప్పకుండా నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాను. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పేరు చెప్పలేదు కదా ఎన్టీవీలో. అయినా సరే ఆయనకు అర్థమైపోయింది, ఇంక నన్నే అన్నారని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. ప్రెస్ మీట్ పెట్టి ఇది మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, ఆడవాళ్ళు ఉంటే మీరు ఎలా చేస్తారని చెప్పి ఆయన తిట్టాడు. ఓకే, ఆయన చెప్పింది కరెక్టే, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా, ఒకవేళ
ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయనుకోండి, దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేస్తే ఆమెకి భర్త పిల్లలు ఉంటారు కదా. సో అట్లా వేయకూడదు కదా, రోడ్డు మీద తీసుకొచ్చి ప్రైవేట్ అఫైర్స్ మీద తీసుకొచ్చి పబ్లిక్ వేయకూడదు. ఇది 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 అది దారుణం. ఎందుకంటే దట్ విల్ ఎఫెక్ట్ టు ఫ్యామిలీస్ అండ్ దేర్ చిల్డ్రన్, దేర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ దట్ ఎఫెక్ట్ సో మచ్. సో అది ఒకటి నేను కన్విన్స్ అవ్వలేదు. ఈ వెంకటరెడ్డి గారు అనకపోయినప్పటికీ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనకు అర్థమైంది నన్నే అన్నట్టున్నారని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిట్టాడు. ఓకే, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఏది వెంకటరెడ్డి గారి తరపు నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఖండించాడు ఒక మినిస్టర్గా. బట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మెన్షన్ చేశారు కదా ఎన్టీవీ వాళ్ళు. సో ఆమె వాళ్ళు వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఇద్దరు జర్నలిస్టులని ఎత్తుకెళ్ళారు. జర్నలిస్టుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు ఎవరు పేరు చెప్పలేదు, ఐఏఎస్ ఆఫీసర్ పేరు చెప్పలేదు, మినిస్టర్ పేరు చెప్పలేదు. వాళ్ళు ఏదో ఒక ఎయిర్ చేశారు. వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా లేవు, దాన్ని ఒక డాక్యుమెంట్ చూపించలేదు, ఒక ఎవిడెన్స్ చూపించలేదు, ఇదిగో ఇక్కడ ఒక ఫోటో చూపించలేదు. జస్ట్ ఒక స్పెక్యులేషన్ని వేసారండి. వాళ్ళకి ఎవరో చెప్పుకుంటారు, రూమర్ ఉండేది, ఆ రూమర్ మీద ఒక బులెటిన్ వేశారు. వాళ్ళు పేర్లు మెన్షన్ చేయలేదు కాబట్టి మరి అరెస్ట్ చేయకూడదు, బట్ అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి. ఓకే, అరెస్ట్ చేశారు. సో ఆ అరెస్ట్ చేయటం కూడా దాని మీద కూడా అఫ్కోర్స్ వాళ్ళు మమ్మల్ని ఇట్లా బలవంతంగా ఎత్తుకి తీసుకెళ్లారు అది ఇదని అన్నారు. అయితే ఇదంతా జరిగితే కొత్తగా మధ్యలోకి రాధాకృష్ణ గారు ఒక ఆయన వచ్చారు. ఈ మధ్యలో రాధాకృష్ణ గారు ఏంటి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరు ఇప్పుడు మినిస్టర్ గారు మినిస్టరు ఎన్టీవీ వీళ్ళిద్దరి మధ్యలోకి ఇంకొక న్యూస్ ఛానల్ వచ్చింది, ఏబిఎన్ రాధాకృష్ణ. ఈయన వచ్చి ఏం చెప్తాడు, ఈయన కథలు రాశాడు. ఈయన వచ్చి ఇది అక్కడ ఒక ఆయనకు ఒక కంపెనీ ఉంది, ఈయనకు ఒక కంపెనీ ఉంది, ఈయనకు ఒక కంపెనీల కథలు రాశాడు. ఈయన ఏమంటాడు, వెంకటరెడ్డి గారి తమ్ముడికి ఒక కంపెనీ ఉంది, ఇదిగో ఈయన ఏమంటారు ఎన్టీవీ కూడా ఒక అదే చెప్తున్నాం కదా, మీడియా ఛానల్స్ మొత్తం కూడా వ్యాపారస్తులు రాజకీయ నాయకుల చేతులు వెళ్ళింది. ఇప్పుడు ఎన్టీవీ జర్నలిస్ట్ ఇది ఒక దట్ ఈస్ రన్ బై ఇక వీళ్ళు మా పూజ చెప్పిన ప్రకారం ఏంటంటే, పూజ చెప్పిన ప్రకారం ఎన్టీవీ అట 66% నరేంద్ర చౌదరి గారిదట, తుమ్మల నరేంద్ర చౌదరి 66% ఆయన వ్యాపారస్తుడు. ఓకే, 23% మెగా ఇంజనీరింగ్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అది మెగా ఇంజనీరింగ్ వాళ్ళది ఎన్టీవీకి సంబంధించి 23% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. 11% మై హోమ్ గ్రూప్ వాళ్ళది అది. అంటే ఇది షేర్ హోల్డర్స్ ఇన్ ఎన్టీవీ. అంటే వీళ్ళలో ఒక్కరు కూడా జర్నలిస్టులు లేరు. ఈయన నరేంద్ర చౌదరి తుమ్మల ఆయన జర్నలిస్ట్ కాదు, మెగా ఇంజనీరింగ్ జర్నలిస్ట్ కంపెనీ కాదు, మై హోమ్ గ్రూప్ జర్నలిస్ట్ కాదు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు, వ్యాపారస్తులు కలిసి ఒక ఎన్టీవీ ఛానల్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వ్యాపారం కోసం ట్రై చేస్తారు తప్ప జర్నలిజం చేయరు కదా వ్యాపారస్తులు చేస్తే. ఓకే, ఇప్పుడు వాళ్ళకి బొగ్గు బ్లాకు కావాలని, వీళ్ళందరూ వ్యాపారస్తులే కదా, ఇప్పుడు మెగా ఇంజనీరింగ్, మై హోమ్ గ్రూపు, చౌదరి, వీళ్ళకి బొగ్గు గ్రూప్ కావాలని ఒకటి చేస్తుంటే, అవతల కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ తమ్ముడు, అతనికి కంపెనీ ఉంది, అతని కంపెనీ పేరు ఏదో సుషి ఇన్ఫ్రా అండ్ ఏదో కంపెనీ ఉందట. ఆ కంపెనీకి బొగ్గు బ్లాక్ కావాలి. ఎక్కడ, సింగరేణిలో చూస్తుంది బట్టి విక్రమార్కని లాగారు మధ్యలో. ఎందుకు, సింగరేణి ప్రాజెక్టుని చూస్తున్న బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ ఆయన. వీళ్ళు కొట్టుకుని మళ్ళీ బట్టి విక్రమార్కని లాగాడు ఆర్కే గారు. ఓకే, ఈ బట్టి విక్రమార్క గారికి ఈయనక పడదు, ఎవరికి వెంకటరెడ్డి గారు అంటే పడదు, కాబట్టి ఎన్టీవీ తరపున ఇవ్వడానికి ట్రై చేశాడని చెప్పి ఈయన ఒక కథ లేడు ఈయన ఆర్కే. ఓకే, అంటే మళ్ళీ వీళ్ళకేమన్నా ప్రాజెక్ట్ వీళ్ళే ఇప్పుడు ఆర్కే గారి తెలుసు కదండి. ఆర్కే గారు ఆయనేమి ప్యూర్ జర్నలిస్ట్ ఏం కాదు కదా. ఆర్కే గారు కూడా ఎందుకు పొలిటికల్ పార్టీని మోస్తున్నారు వాళ్ళు. పొలిటికల్ దాంట్లో సీక్రెట్ ఏం లేదు. దే ప్రమోట్ ఏ పొలిటికల్ పార్టీ. న్యూట్రలైజ్డ్ జర్నలిజం అయితే చేయరు వాళ్ళు. టీడీపీని సపోర్ట్ చేసేటువంటి పార్టీలు వాళ్ళు కూడా ఎక్కడో ఇండస్ట్రీలకి వెనక పక్కన ఇండస్ట్రీలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు జర్నలిస్టులు మోస్తూ ఉంటారు. ఓకే, సో ఎటు చూసినా సరే ఇది వ్యాపారస్తులు
జర్నలిజంలోకి చేతులు పెట్టి అదే పూజా ప్రసన్న ఇచ్చినటువంటి దాని ప్రకారం వ్యాపారస్తులు జర్నలిజంలో చేయబెట్టి వీళ్ళు ఎలా కొట్టుకున్నారని అది నేను అసలు ఇది మాట్లాడకూడదు అనుకున్నా. అది ఆమె పెట్టిన వీడియో నాకు నచ్చి నేను చెప్తున్నా. పూజా ప్రసన్న చేసిన వీడియో నాకు నచ్చింది, అందుకని ఆమె చెప్పిందే మీకు చెప్తున్నాను, నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. ఓకే, న్యూస్ మినిట్లో ఆమె ఏమంటుంది, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి 121 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ల ద్వారా వస్తే జగన్ ప్రభుత్వంలో ₹1 కోటి కూడా ఇవ్వలేదు జగన్. అంటే ₹1 కోటి కూడా ఒక ప్రభుత్వం, అంటే ఒక ప్రభుత్వం మారితే అడ్వర్టైజ్మెంట్లు మారిపోతాయి, నేరేషన్ మారిపోతాయి, న్యూస్ మారిపోతాయి. ప్రభుత్వాలను బట్టి జర్నలిజం రన్ అవుతున్నప్పుడు, ప్రభుత్వాన్ని బట్టి న్యూస్ పేపర్ల యొక్క హెడ్డింగ్లు మొత్తం మారిపోతూ ఉన్నప్పుడు, అడ్వర్టైజ్మెంట్లు మారిపోతూ ఉన్నప్పుడు, ఎక్స్పెన్సెస్ మారిపోతున్నప్పుడు ఇంకేం జర్నలిజం అని ఆ బాధ అని చెప్పుకుంది. ఎందుకంటే షీఈస్ ప్యూర్ జర్నలిస్ట్. న్యూస్ మినిట్ వాళ్ళు మంచి జర్నలిజం చేస్తారు వాళ్ళు. సో ఐ మే నాట్ సపోర్ట్ దెమ్, బట్ ఫైనాన్షియల్ ఐ మే నాట్ సపోర్ట్ ఏమంటారు న్యూస్ మినిట్ వాళ్ళు, బట్ అట్లీస్ట్ ఐఎమ్ ప్రైజింగ్ దెమ్ సో దట్ యూ మే సపోర్ట్ దెమ్. ఓకే, అదే విషయం. థ్యాంక్ యూ, నమస్కారం. అంటే నేను అదే ఇంకోసారి చెప్పేది ఏంటంటే, జర్నలిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఏంటంటే, జర్నలిజం అనేది ప్రజలకి ఏమి ఎఫెక్ట్ అయింది, ప్రజల ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎకానమీ, రోడ్లు, బిల్డింగులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంట్, విద్య, వైద్యము, ప్రజాసేవలు, పబ్లిక్ ఇష్యూస్ మాత్రమే మనం పట్టుకురావాలి. మరి అలాంటి ప్రైవేట్ తీసుకురాకూడదంటే తీసుకురావచ్చు. ఎక్కడ క్రైమ్, ఎక్కడైనా చంపేస్తే, క్రైమ్ చేస్తే, అది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల ఒక అమ్మాయిని చంపేశారనుకోండి, దట్ ఈస్ ఏ న్యూస్. ఓకే, ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల భర్త భార్యని చంపేశాడు, దట్ ఈస్ ఎ న్యూస్. తండ్రి కొడుకు, దట్ ఈస్ ఎ న్యూస్. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఎవరికి తెలియకుండా 4 గోడల మధ్య వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు కెమెరా పెట్టి నువ్వు దాని మీద బులెటిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దట్? ఇది ఎన్టీవీకి అవసరం లేదు. ఇప్పుడు ఈ రాధాకృష్ణ చెప్పినట్టుగా దాని వెనక అసలు ఆ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కారణం ఇదిగో వెనక ఇంత కథ చెప్పాడు అతను. ఇది వీళ్ళకొక కంపెనీ, వీళ్ళకొక బొగ్గు గనులు తీసుకోవాలి. మళ్ళీ దాంట్లో రేవంత్ రెడ్డి ఏమో ఏదో రాశారు దాంట్లో. రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి? ఎన్టీవీ ద్వారా కోమటిరెడ్డిని నొక్కడానికి ట్రై చేశాడు రేవంత్ రెడ్డి అని చెప్పి, ఎన్టీవీ ద్వారా కోమటిరెడ్డిని నొక్కడానికి ట్రై చేశాడని అది. బట్ ఎన్టీవీ ద్వారా కోమటిరెడ్డిని నొక్కాలని రేవంత్ రెడ్డి చేస్తే, మరి ఈ ఎన్టీవీ జర్నలిస్ట్ని అరెస్ట్ చేసింది రేవంత్ రెడ్డి కదా, ఎత్తుకెళ్ళింది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే కదా. మళ్ళీ బట్టి విక్రమార్కని లాగారు. ఈ బట్టి విక్రమార్క ఆయన సింగరేణికి సంబంధించిన ఇన్ఛార్జ్ అని. ఇదంతా కూడా ఏంటంటే, ఇది వ్యాపారస్తులు మొత్తం కూడా కలిసి వ్యాపారాల జర్నలిజాన్ని చంపేస్తున్నారు అనేది మా న్యూస్ మినిట్ పూజా ప్రసన్న యొక్క ఆమె బాధను మీకు చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.